సలార్ మూవీ రివ్యూ ఇన్ 1 minute. ఈ మూవీ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్, ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ హైప్తో సినిమాకి వెళ్ళాను. ఈ మూవీ స్టార్టింగ్లో యష్ పేరు చూసి షాక్ అయ్యి ఇందులో రాకీ బాయ్ ఉండడేమో అనుకున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ సీన్స్ నుంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ప్రభాస్ ఇంట్రో వచ్చినప్పటి నుంచి ఏంటి మనోడు కాముకున్నాడు అనుకుంటాం, కానీ ఒక పాయింట్లో రైజ్ అవుతాడు, ఫుల్ గూస్ బంప్స్ అంతే. కానీ శృతి హాసన్కి ఎందుకు లేనిపోని బిల్డప్లన్నీ ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. అలా మధ్య మధ్యలో బిల్డప్లు వస్తుంటాయి పోతుంటాయి. సెకండ్ హాఫ్లో మాత్రం మనకు కావాల్సిన స్టఫ్ అంతా ఉంటుంది. ఒక ఫైట్ సీక్వెన్స్లో ప్రభాస్కి పృథ్వీరాజ్కి మధ్య ఉన్న కాన్వర్సేషన్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఈ బాహుబలిలో తల నరికే సీను, కేజీఎఫ్లో తాతను కాపాడే సీను, ఇవన్నీ సలార్ సినిమా చూసినప్పుడు నా మైండ్లోకి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాలేదు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టి ఎండ్ చేశాడు, బట్ నేను మాత్రం రాకీ బాయ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ రాలేదు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్లో మిస్ అవ్వకండి. సో నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.5. సో మీరు కొన్న టికెట్ ప్రైస్ ఎంత కింద కామెంట్ చేయండి. నా రివ్యూ స్టైల్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ.